నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నారంటూ మంత్రి పొన్నం ఆగ్రహం. ప్రతిపక్ష నాయకులు సూచనలు సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి. హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసిన వినుకొండ మాజీ శాసనసభ్యులు. కేసు విషయమై ఎస్పీతో చర్చించిన బొల్లా బ్రహ్మనాయుడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్. తిరిగి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. శాంతి భద్రతలు మహిళా రక్షణ మా ధ్యేయం, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా. ఒలింపిక్స్ లో భారత్ కు 2వ పథకం. మను బాకర్ సరికొత్త రికార్డు. ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలతో మను బాకర్ రికార్డు. పసిడి ప్రియులకు అలర్ట్. మళ్లీ పెరిగిన బంగారం ధర. దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు. చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ ఇతర అధికారులు అసెంబ్లీ విరామంలో సీఎం ని ఆయన కార్యాలయంలో కలిసి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను ప్రెజెంట్ చేశారు. వికారాబాద్ పరిగి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు 3,500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ప్రణాళికల్ని వడివడిగా పూర్తి చేసి పనులు చేపట్టే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ఎండ్బి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ విపక్ష సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులు అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ 70వ దశకంలోనే నవోదయ పాఠశాలలు గురుకులాలను ప్రారంభించిందని తెలిపారు. వాటిల్లో చదివిన వారు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. జీవోత్సవంలా ఉన్న ఆర్టీసీని తాము ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఆర్టీసీ చక్రం నడవదని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే సంస్థపై మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ ఉద్యమకారులే అన్నారు. వారిని కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వానిది అని తెలిపారు. హత్యలు జరుగుతూ ఉన్నటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. కానీ ఇవేవి కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి హత్యలుగా అక్కడ చిన్న చిన్న కుటుంబ ఇతరత్ర సమస్యలతో జరుగుతుండొచ్చు. వాటి మీరు మాజీ హోంశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో పోలీసులను వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఒక మాజీ హోంమంత్రికి మంచిది తగదు అనే మాట చెప్తాను. ఇవన్నీ కూడా శాంతి భద్రతలు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడేది. నేను మాట్లాడుతున్నా మంత్రిగా జవాబు చెప్తాను. వినుకొండలో టీడీపీ గుండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులతో కలిసి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పల్నాడు జిల్లా ఎస్పీని కలవడం జరిగింది. రషీద్ హత్యకు కారణమైన వారిలో వారికి సహకరించిన వారిలో కొంతమంది టీడీపీ ముఖ్య నాయకులు ఉన్నారని, వారిని కేసు నుండి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్పీ గారికి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రషీద్ హత్య విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడే తీరు మరీ దారుణంగా ఉందని, కనీసం హత్య చేసిన హత్యకు సహకరించిన వారిలో కొంతమందిని ఇంకా అదుపులోకి తీసుకోకపోవడం, కనీసం ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన కొంతమంది పేర్లు ఎఫ్ఐఆర్ లో పొందుపరచకపోవడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మనం మనుషులు అనేది మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితి మేము చూడాలి. నా 68 సంవత్సరాల నా జీవితంలో ఇంత ఈ విధమైనటువంటి ఆ మర్డరు ఆ విధంగా నరకటం అనేది, ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడాలి. అలాంటి అందరూ చూస్తుండగా, వేల మంది చూస్తూ ఉండగా ఆ నరకటం అనేది
ఆ నరికించిన అటువంటి ఆ తీరు అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని. బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మర్డర్ జరిగిందా? బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈరోజు చూస్తే అర్థమైద్ది. మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ, ఈ మారణ కాండ, ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు, ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అనే మాట, అంటే మొదలంటే నేనంట, ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పైకి అది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళేనని చెప్తారు. ఎందుకు అలాంటి అబద్ధపు మాటలు చెప్పటం? పూర్తి స్థాయిలో మీ పార్టీ మనిషి అని మీరు తెలుసు, అలా అబద్ధాలు మాటలు చెప్పటం. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఒకటేలే అని అన్నాడు అని చెప్తాడు. ఎందుకు ఇట్లాంటి మాటలు? నేను అసలు ఆ మాట మాట్లాడటం ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటి? ఆయన చూసి మాట్లాడాలి పెద్ద ఆయన. చాలా దారుణం అండి. దీన్ని న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయాలంటే దాన్ని వెనకున్నటువంటి వాళ్ళని, ఇప్పుడు పెద్ద ఆమె చెప్పింది అదే, వెనకున్నటువంటి వాళ్ళని, మేము చెప్పినటువంటి వాళ్ళని బయటికి తీసుకురాలేదు, వాళ్ళ పేర్లే తీసుకురాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 20 రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే నెల రోజులు కూడా కాలేదు ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే తిరిగి త్రిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం. ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. కేటీఆర్ ను గద్వాల ఎమ్మెల్యే కలిసిన సమయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యపై 7,000 పైచిలకు మెజారిటీతో గెలిచారు. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుందని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. మూసీలో తాము 3,866 కోట్లతో 100% సీవరేజ్ ట్రీట్మెంట్ చేశామని, ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా చేయడానికి ఏం లేదన్నారు. సీవరేజ్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత మా ప్రభుత్వం ఉన్నప్పుడు 16,000 కోట్ల అంచనాతో మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఇవాళ తమకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుంది అంటే మూసీ ప్రక్షాళనపై ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్నారని ఎద్దేవా చేశారు. మూసీపై ఎక్స్ప్రెస్ వే మరియు బ్యూటిఫికేషన్ తో కలిపి 16,000 కోట్లతో మేము అంచనా వేస్తే అది ఎందుకు 50,000 కోట్లకు అయిందని ప్రశ్నించారు. ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూసీ రిజువనేషన్ సంబంధించి ఈ మధ్యన ప్రభుత్వం చాలా హడావుడి చేస్తోంది, చాలా పెద్ద పెద్ద కేటాయింపులు చేసినామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మూసీలో అతి ముఖ్యమైన కంపోనెంట్ అధ్యక్ష సివరేజ్ ట్రీట్మెంట్. హైదరాబాద్ మహానగరంలో 2,000 MLD సివరేజ్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఆల్రెడీ మేము మొత్తం కూడా పూర్తి చేసాం. మీరు చేసేది ఏం లేదు కొత్తగా సివరేజ్ ట్రీట్మెంట్. 100% సివరేజ్ ట్రీట్మెంట్ 3,866 కోట్ల రూపాయలతో మేము చేశాము. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఉప్పల్లో, నల్ల చెరువులో ఒక STP కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇంకా కొన్ని కూడా మేము కూడా విజిట్ చేస్తాం. 100% STP పూర్తయిన తర్వాత మూసీలో 16,000 కోట్ల రూపాయలతో ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసి ఆఖరికి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఇన్వైట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇవాళ మాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతా ఉందంటే, ఒక రోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 1,50,000 కోట్లతో మూసీ అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే, ఇది రాష్ట్ర ప్రజల సంపద,
16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 1,50,000 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను, ఒక డిపిఆర్ కూడా తయారైంది. మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ బాలేదు, కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ కూడా ఉంది అన్నారు. డిపిఆర్ దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి, ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు, ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థమవుతుంది. రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనే పదాలు వినపడకుండా పోలీసు ఇతర శాఖల సమన్వయంతో పూర్తిగా అరికట్టడం జరుగుతుందని, వారికి ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తుందని సిటీ శాసనసభ్యులు వాదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆనందనగర్ 46వ వార్డులో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 2019 నుంచి 2024 మధ్య బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనే పదాలు రాజమండ్రిలో ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు పోలీస్ సమన్వయంతో సమస్యను పరిష్కరించే దిశలో సహకరిస్తారని, వారికి ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని తెలిపారు. మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే సమస్య చెప్పడానికే ఫోన్ చేయాలి. దానికి మించి మీరు ఫోన్ చేసి ఇది ఆదిరెడ్డి వాసు నెంబరేనా, నువ్వేనా, ఫోన్ చేసావా, పడుకున్నావా, ఎక్కడ ఉన్నావు, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అర్థమైందా? మీరు కేవలం మీ సమస్యలు చెప్పుకోవడానికి నెంబరు, దాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, ఎప్పుడు కూడా 8693934567 ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానే వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు, ఈ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు చెప్పే ప్రతి సమస్యని తీర్చే బాధ్యతగానే పనిచేస్తాం, మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు తీర్చేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఎన్డీఏ కూటమిని మీరు ఆశీర్వదించారు, ఓటు వేశారు. మీ ఓటుని నిరుపయోగంగా జరగకుండా మీరందరూ ఓటు వేసుకున్నందుకు గర్వపడే విధంగా ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ఎన్డీఏ నాయకులు కృషి చేస్తారని మీకు హామీ ఇస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆ దేవుని దయ వల్ల వచ్చే మార్చి వరకల్లా బ్రాహ్మణ వెల్లెమూల ప్రాజెక్టు, పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి మరియు వేణుగోపాల స్వామి మధ్యల ప్రాజెక్టు 80% మాత్రమే పూర్తయింది. చిట్యాల నుండి మొదలు పెట్టుకుంటే కృష్ణా జలాలతోటి రిజర్వాయర్లను, చెరువులన్నీ నింపి రైతుల కనులలో ఆనందం చూడాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్లో పెట్టి నిధులను విడుదల చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ద్వారా 2200 కోట్ల నిధులు విడుదల చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫ్లోరైడ్ సమస్య అప్పుడు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. మనం వెనక చూస్తే బ్రాహ్మణ వెల్లెమూల ప్రాజెక్టు, అటుపక్క చూస్తే పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, ఇక్కడ వారాజ వేణుగోపాల స్వామి, ఈ రెండు మధ్యలో ఒక ప్రాజెక్టు కట్టుకుందామని 16 సంవత్సరాలు మొదలు పెడితే ఇప్పటికి 80% అయింది. ఇప్పుడు పనులు వేగవంతం చేశాను. వచ్చే మార్చి కల్లా ఇక్కడ నార్కట్పల్లి చెరువుకెళ్ళి మొదలు పెట్టుకొని ఈ ప్రాంతానంతా కూడా కృష్ణా జలాలతో మీ పంటలు పండే విధంగా ఈ రిజర్వాయర్లు, చెరువులన్నీ కూడా నింపి మీ ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్నదే నా లక్ష్యం. దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్లో పెట్టి నిధులు విడుదల చేస్తున్నారు. దాంతో పాటు ఎస్ఎల్పిసి సొరంగం 2200 కోట్లు. నేను ఆ రోజు నల్గొండ జిల్లా యావత్తు బ్రాహ్మణ వెల్లెమూల, నార్కట్పల్లి ఈ ప్రాంతమే కాదు 4 లక్షల ఎకరాలకు కావాల్సిన ఆ శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారం కానీ, మనకు హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ నుంచి విముక్తి కావాలని ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారితో అడిగి ఆ శాంక్షన్ చేయించుకుంటే అది 70% అయింది. దాన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి 2200 కోట్లు ముఖ్యమంత్రి గారు నీకు ఇష్టమైన ప్రాజెక్టు కొట్లాడి తెచ్చుకున్నాం అని చెప్పి దాన్ని కూడా పనులు కూడా స్టార్ట్ చేయించాను. ఏదేమున్నా సరే ముఖ్యంగా రైతులని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులమే, రైతు బిడ్డలమే, రైతు కూలీలైనా రైతు బిడ్డలైనా అందరం బాగున్నప్పుడే దేశం కానీ, రాష్ట్రం కానీ, గ్రామాలు బాగుంటేనే. మీరు మొన్ననే చూసిన 4 రోజుల కింద ఒకటే రోజు 6000 కోట్ల రూపాయలు రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడమే కాదు,
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి 50 కోట్లు, ఖమ్మం మున్సిపల్ కి 30 కోట్లు, వరంగల్ స్మార్ట్ సిటీకి 180 కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీకి 100 కోట్లు, సమీకృత మార్కెట్ల అభివృద్ధి కోసం 100 కోట్లు, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం 100 కోట్లు, వైకుంఠ ధామాలకు 75 కోట్లు, పరిపాలక సంఘాల రూపకల్పనకు 114 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి కోసం బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గతంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను మన ప్రజా ప్రభుత్వ హయాంలో సరిచేయాల్సిన బాధ్యత మనపై ఉందని సభకి మనవి చేశారు. పట్టణ నగరాల్లో మరీ ముఖ్యంగా మా వరంగల్ మహానగరంలో సగటు మానవుని కలల సాధ్యమై ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో కారణం చేత చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లని వాటిని పతాకం కబ్జాల కిందనే గురి కావటం జరుగుతున్నది. వాటికి మన అత్యవసరంగా కనుక మనము కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని చేయకపోతే వీటి కబ్జాల వలన ఉన్నది పోయే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. మరి దీనికి నలుగురు మనం చెప్పవలసిన వాళ్ళ నాయకులమే వీటిని కబ్జాలు పెట్టుకుంటూ పోతుంటే అతి భయంకరమైన సిచ్యువేషన్ అధ్యక్ష. వరంగల్ పరిధిలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ జీవో ఇచ్చింది అధ్యక్ష. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకున్నది అధ్యక్ష, మేమేం తయారు చేసింది కాదు. 28 జిల్లాలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులని కేటాయిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము గతంలో జీవో తీయటం జరిగింది. దాంట్లో భాగంగానే వరంగల్లో కూడా ఇది ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్రొసీడింగ్స్ ఇస్తే దానికి టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలని కట్టినరు. 4 లక్షల చిల్లర చాలని కట్టి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తున్నామని చెప్తే ప్రొసీడింగ్స్ ఇచ్చినాక చాలని కట్టింది అధ్యక్ష. దాని తర్వాత మాకు ఆ ల్యాండ్ వద్దు, మాకు ఇంకో ల్యాండ్ కావాలి అని ఒక రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్నారు అధ్యక్ష. రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళకు అక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు. కానీ టీఆర్ఎస్ ఆఫీసు కట్టిపారేసింది అధ్యక్ష. ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ కట్టేసింది అధ్యక్ష. దీనికి మరి పర్మిషన్ ఉన్నదా? పర్మిషన్ లేదు. 5-6 ఏళ్ళకి 8 ఏళ్ళకి హౌస్ ట్యాక్స్ లేదు, ఏది లేదు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిబిఐ సంజీవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. గతంలో గంజాయి అమ్మిన వారిపై కేసులు ఫైల్ చేసి జైలుకు పంపడం జరిగిందని పేర్కొన్నారు. గంజాయి తాగే వాళ్లలో విద్యార్థులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డైలీ కూలీలు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు. చదువు నేపథ్యంలో విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గంజాయి తాగుతున్నారని, అటు విద్యార్థులను క్షమించే ప్రసక్తే లేదని సిఐ పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిత్యం చేసే పనులను గమనిస్తూ ఉండాలని సూచించారు. సడన్ గా సర్ప్రైజ్ చెక్స్, తర్వాత వెహికల్ చెకింగ్స్ కండక్ట్ చేయడము, నైట్ టైంలో రౌండ్స్ వేయడము, ఓఆర్ఆర్ మీద కానీ తర్వాత జంక్షన్స్లో కానీ సెర్చ్ చేయడము, పెట్రోలింగ్స్ కండక్ట్ చేయడము, అనుమానం ఉన్న వ్యక్తులు కనబడినట్లయితే మేము సెర్చ్ చేయడము ఇది చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంటే ఇందులో భాగంగా 3 కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు దొరికారు, అది కూడా కేసు చేసాము. స్మోక్ చేస్తున్న వాళ్ళు కూడా దొరికితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. సో మేము మిగతా ఇప్పుడు ఈ గుండ్ల సింగారం ఏరియా కావచ్చు, యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, కేయూ జంక్షను, గోపాల్పూరు, తర్వాత ఓఆర్ఆర్, కిడ్స్ కాలేజ్ ఏరియా, కిడ్స్ కాలేజ్ జంక్షను, ఈ ఏరియాలలో అన్నిటిల్లో కూడా మేము క్షుణ్ణంగా అబ్జర్వేషన్ పెట్టాము. సో ఈ రకంగా ఎవరైనా స్మగ్లింగ్ చేసినా, ఎవరైనా కన్జ్యూమ్ చేసినట్టుగా తెలిసినా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. సో మేము వాటి మీద ఇంకా డెప్త్గా వెళ్తున్నాము. మిగతా అది ఎక్కడి నుంచి, సోర్స్ ఎక్కడి నుంచి అనే దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసాము. తప్పకుండా దీన్ని అరికడతాము. సార్, ఇప్పుడు గాంజా అంటే మామూలుగా డ్రింక్ చేసిన వాళ్ళని మాత్రం బ్రీత్ టెస్ట్ ఉంటుంది సార్ మీ దగ్గర. టెస్ట్ చేసి తను ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అని చెప్పేసి తెలుసుకుంటాము. గాంజా తాగిన వాళ్ళను
నార్కోటిక్స్ టెస్ట్ కాకుండా ఇప్పుడు మనకు కొత్త కిట్స్ వచ్చినాయి సార్. అంటే ఆ కిట్స్ మనకు అందుబాటులో ఉన్నాయా? అట్లా ఇప్పటివరకు ఏమన్నా వాటితోనే ఏమన్నా పరీక్షలు అంటే అవి అందుబాటులోకి వచ్చినాయి. సో వాటి ద్వారా కూడా మేము టెస్ట్ చేయడం జరుగుతుంది. అవి మాకు అంటే సస్పెక్ట్ చేసిన పర్సన్ ఈ పర్సన్ తాగి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం ఉన్న వ్యక్తులను కూడా ఆ కిట్ల ద్వారా మేము టెస్ట్ చేసి తాగినట్టయితే దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన దొంగలించబడిన 78 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిందా అయితే టెన్షన్ పడవద్దండి, వెంటనే సిఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు సిఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అందించి 84%తో రాష్ట్రంలో మొదటి స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. రాష్ట్రంలో కమిషనరేట్స్ కాకుండా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో 1000 పైగా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మన జిల్లాలో ఇప్పుడు సిఈఐఆర్ యాప్ మనం జిల్లాలో వాడుతున్నాము. ఈ ప్రజలు కూడా డైరెక్ట్లీ కూడా వాళ్ళకు కూడా ఇది మొబైల్ దొంగతనం అయిపోయినప్పుడు లేకపోతే వాళ్ళ లాస్ అయినప్పుడు వాళ్ళ దానిలో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈరోజు వరకు 1200 దాదాపు దానిలో అప్లోడ్ చేయడం జరిగింది. దానిలో 1020 మనం రికవరీ చేసాం. ఆల్మోస్ట్ 84% మొత్తం స్టేట్లో మన జిల్లాలో మనం మ్యాక్సిమం రికవరీ చేయించాము. 1000 కూడా కమిషనరేట్స్ కాకుండా జిల్లాలో రాజన్న సిరిసిల్ల ఫస్ట్. సో అందరితో అదే మనవి, ఇప్పుడు వీళ్ళతో అందరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కౌంటర్ పైన బైక్ పైన పెట్టినప్పుడు దొంగతనం అయింది, లేకపోతే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడు దొంగతనం అయింది. సో ఇది మనం జాగరూక ఉండొచ్చు, కొంచెం జాగరూకత ఉంటే ఇట్లైన సంఘటన జరగదు. సో అందరు కొంచెం జాగరూక ఉండాలి. మీ ఫోన్ దొంగతనం లేకపోతే లాస్ అయినప్పుడు తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే డైరెక్ట్లీ సిఈఐఆర్ యాప్ ఓపెన్ చేసి దానిలో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనం దానికి ఈజీగా ట్రేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి గౌరీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండలం నుంచి చలో హైదరాబాద్ గ్రామ పంచాయతీ వర్కర్ల ధర్నా ఉండేది. ఆ ధర్నాకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ చేయడము మేము ఖండిస్తూ ఉన్నాము సిఐటియుగా. ఎందుకంటే ఈరోజు వాళ్ళ సమస్యల కోసము ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకుందామన్న సాధనను ఇలా కుంగులో తొక్కే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే ముందస్తు చేయడము ఇది చాలా దారుణము. గతంలో నవాబు పరిపాలన ఎట్లా కొనసాగిందో అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇలా జీపీ కార్మికులు వాళ్ళ కనీస వేతనాల కోసము ఇలా పర్మనెంట్ చేయమని, అలాగే సీనియారిటీని బట్టి రెగ్యులేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చలో హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాకు వెళ్తుండగా ముందస్తు అరెస్ట్ చేయడము ఇది మాకు న్యాయబద్ధంగా అనిపించట్లేదు. అందుకోసమే భవిష్యత్తులో మాత్రం ఇలాంటివి కొనసాగిస్తే మాత్రము ఎంతటికైనా వర్కర్లుగా గ్రామ పంచాయతీ వర్కర్ల ఉద్యమాలు చేయడానికి కానీ రాస్తారోకో చేయడానికి కానీ భవిష్యత్తు ఎన్నికల కోసం కూడా మేము ఎవరిని గెలిపించుకోవాలనే దానిపైన కూడా మా పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకొని రాష్ట్ర ప్రభుత్వం మా నియమాలను మా హక్కులను అట్లాగే మన వేతనాల కోసం కానీ పట్టించుకొని అసెంబ్లీలో ఏర్పాటు చెప్పాలనే దానిపైన సీఎం గారికి చెప్పాలనే దానిపైన మేము ఈరోజు ధర్నాకి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అనేది పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో 2వ పథకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను బకార్
సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్యాన్ని నెగ్గారు. దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. మను బాకర్ జోడీ 16 పాయింట్లు సాధించగా దక్షిణ కొరియా జోడీ 10 పాయింట్లు మాత్రమే సాధించారు. ఒకే ఒలింపిక్స్ లో 2 పతాకాలను సాధించి మను బాకర్ రికార్డు సృష్టించారు. స్వతంత్ర భారతంలో ఒకే ఒలింపిక్స్ లో 2 పతాకాలు గెలిచిన మొదటి క్రీడాకారిణి మను బాకర్. ఇంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కాంస్య పతాకాన్ని గెలుచుకున్నారు. ఇప్పుడు మిక్స్డ్ ఈవెంట్ లోనూ పతాకం సాధించారు. కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య 50కి పెరిగింది. ఇందులో చిన్నారులు, మహిళలు ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద నుంచే వారు తమ ఆత్మీయులకు ఫోన్ చేసి తమను కాపాడాలంటూ విలపించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఫోన్ సంభాషణలు మీడియాలో వస్తున్నాయి. తాను ఇంట్లో ఉండగా ఘటన జరిగిందని, శిథిలాల్లో చిక్కుకుపోయానని, తనను కాపాడాలని చురలల్మా ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ చేసి వేడుకుంటున్నట్లుగా ఆడియో వైరల్ అయింది. ఎవరైనా వచ్చి సాయం చేయమని ఆమె ఏడుస్తూ వేడుకున్నారు. కొండ చర్యల విరిగిన సమయంలో ఆ ప్రాంతమంతా కంపించిందని, దీంతో ఎక్కడకు వెళ్లాలో అర్థం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ముండై ప్రాంతంలో ప్రజలు బురదలో కూరుకుపోయారు. తాము బురదలో చిక్కుకుపోయామని ఓ బాధితుడు తమకు ఫోన్ చేసినట్లు ఓ వ్యక్తి తెలిపారు. వీడియో కాల్ చేసి కూడా పలువురు కాపాడమని ఆర్థిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో అనూహ్య రీతిలో తొలి రౌండ్ లోనే ఓటమి పాలైన భారత్ టెన్నిస్ దిగ్గజం రోహన్ బొప్పన్న కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. భారత్ టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు పేర్కొన్నారు. ఇకపై భారత్ కు ప్రాతినిధ్యం వహించబోనని స్పష్టం చేశాడు. దేశం తరపున ఇదే తన చివరి మ్యాచ్ అని చెప్పాడు. ఆట పరంగా తాను ఏ స్థితిలో ఉన్నానో స్పష్టంగా అర్థమైందని వ్యాఖ్యానించారు. వీలైనంత కాలం టెన్నిస్ ను ఆస్వాదిస్తూ ఉంటానని స్పష్టం చేశాడు. ఏటీపీ టోర్నీలో ఆడతానంటూ బోపన్న క్లారిటీ ఇచ్చాడు. 2026 జపాన్ లో జరిగే ఆసియా గేమ్స్ నుంచి భారత్ తరపున తప్పుకుంటానని తెలిపాడు. కాగా డేవిస్ కప్ నుంచి రోహిన్ ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెలిసిందే. 2 దశాబ్దాలుగా భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, అందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. కాగా ఒలింపిక్స్ మెడల్ సాధించాలన్న బోపన్న కళ నెరవేరకుండానే కెరీర్ కు ముగింపు పలకాల్సి వచ్చింది. పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధర కాస్త పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం. శ్రావణ మాసం సమీపిస్తుండటంతో బంగారం ధరకు రెక్కలొస్తున్నాయి. శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటాయి. బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటి నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తగ్గిన పసిడి ధర బంగారం మంగళవారం నుంచి పెరగడం ప్రారంభమైంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,410గా ఉంది. మేలిమి బంగారం ధర 69,170గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర 63,410గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 69,170గా ఉంది. ఢిల్లీ, ముంబై, పూణేలో కిలో వెండి ధర 84,400కి చేరింది. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర 88,900గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,550గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 69,320గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 63,400గా పలికింది. మేలిమి బంగారం ధర 69,170గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,140గా ఉంది. మేలిమి బంగారం ధర 69,970గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,410గా ఉంది. మేలిమి బంగారం ధర 69,170గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నారంటూ మంత్రి పొన్నం ఆగ్రహం. ప్రతిపక్ష నాయకులు సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి. హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసిన వినుకొండ మాజీ శాసనసభ్యులు. కేసు విషయమై ఎస్పీతో చర్చించిన బొల్లా బ్రహ్మనాయుడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్. తిరిగి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. శాంతి భద్రతలు, మహిళా రక్షణ మా ధ్యేయం. మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా.
ఒలింపిక్స్ లో భారత్ కు 2వ పతకం. మను బాకర్ సరికొత్త రికార్డు. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలతో మను బాకర్ రికార్డు. పసిడి ప్రియులకు అలర్ట్. మళ్లీ పెరిగిన బంగారం ధర. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.